కేటీఆర్, హరీష్ రావు రైతుల సమస్యలపై మాట్లాడితే కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పకుండా దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. సేకరించిన భూమిని నిర్దిష్ట ప్రయోజనం కోసం వాడకపోతే తిరిగి వెనక్కు ఇవ్వాలని చట్టం చెబుతోందని, ఫార్మాసిటీ రద్దు చేసి భూములు వెనక్కు ఇస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప 2.5 ఏళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ సవాల్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరకు వెళ్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వెళ్తే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి అర్థమవుతుందన్నారు. దాదాపు 13,500 ఎకరాలు ఫార్మాసిటీ కొరకు తీసుకున్న పొలాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ పేరుతో, అది ఫోర్త్ సిటీ కాదు, అది ఫ్యూచర్ సిటీ కాదు, ఫ్యూచర్ పిటి అనే విధంగా హరీష్ రావు గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే 13,500 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కొరకు తీసుకున్నారో అదంతా రిటర్న్ తీసుకొని మళ్ళీ రైతులకు ఇస్తామని చెప్పారు. కానీ అలా ఫార్మాసిటీ నిర్మించకుండా అదే పొలాల్లో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది నిలబడేది కాదు, ఉండేది కాదు, అయ్యేది కాదు, పొయ్యేది కాదనే చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. గది ఆలోచన చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాడి చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకున్నారు తప్ప ఈ 2.5 సంవత్సరాలు చేసింది శూన్యం.